బొడ్రాయి పండుగ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి హరీశ్రావు గారికి తలసాని గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తలసాని శ్రీనివాస గారు ప్రసంగించాల్సిగా కోరుతా ఉన్నాం. బాబు సైలెంట్ ఉండండి. ప్రశాంతం. ఇప్పుడు మీరు అక్కడ అరుస్తే ఇక్కడ మాట్లాడుతున్నారు. అందరూ వచ్చిందా? ఎందుకంటే బొడ్రాయి పండుగ జరుగుతుంది కదా. బాగున్న అమ్మాయిలు బస్తే వాళ్ళందరూ మన కేటీఆర్ సరే మీకు కూడా పూజలు పొద్దుటి నుంచి బోనాలైనాయి, పూజలైనాయి, భోజనానికి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు అడిషనల్ మాట్లాడవలసిందిగా కోరుతాం. తెలియజేస్తా ఉన్నాం. మంచి జరుగుతుంది, శాంతి చేయాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం. బన్సీలాల్పేట డివిజన్ లో అమాలి బస్తీలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా చాలా ఒక శని పట్టింది. ఏం శని పట్టింది? మన యువ నాయకులు గౌరవ తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముందుగా హమాలి బస్తీ అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, మాకు అదిరిపోయేటట్టు స్వాగతం తెలిపిన మా తమ్ముళ్లకు నమస్కారం. అట్లాగే బోనాలెక్కి కష్టం పల్లెటూళ్ళలో చూస్తాం. బొడ్రాయి పండుగ హమాలి బస్తీలో, సనత్ నగర్ లో, సికింద్రాబాద్ లో ఇంత జోరుగా మా సీనన్ ఏదైతే పండుగ చేస్తుందో సీనన్న మొత్తం టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అందరికీ నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరూ మహిళలందరూ మంచి సింగారించుకొని చక్కగా కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై మా పిల్లలు కూడా అందరూ తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక మాట, మీకు తెలుసు ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు కాదు. హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుపుకున్నామో రేపు కూడా అట్లే నడుపుకుందాం. మంచి రోజులు తొందరలో వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చడానికి ఒక తర్కీబ్ ఉంది, ఒక ఉపాయం. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి? నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ఉంది. ఎరికేనా? మీకు చుట్టాలు ఉన్నారా? ఎవరన్నా దోస్తులు ఉన్నారా? మరి ఉంటే ఒక ఫోన్ కొట్టారు, ఒక అడుగు అక్కడ దాకా పోయిరాని పక్కకే ఉన్నది జూబ్లీగా, అక్కడ వెళ్తుందా? సరే, మీ చుట్టాలు దోస్తులు అందరికీ ఎప్పుడు ఏ గుర్తుకి సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ.